ఏపీలో ఇవాళ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు నేరుగా ప్రజల వద్దకే వెళ్లి పథకాలను అమలు చేస్తున్నారు. బహిరంగ సభలు, సచివాలయం నుంచి కాకుండా గ్రామాల్లోకి వెళ్లి పథకాన్ని అమలు చేస్తూ ప్రజల అభిప్రాయాలను సైతం తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే నేడు ఆయన తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కొవ్వూరు నియోజకవర్గంలో చంద్రబాబు స్వయంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇవాళ రాత్రి ఆయన కుప్పంలో బస చేయనున్నారు. అంతేకాకుండా రేపు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటారు. రేపు రాత్రి ఉండవల్లిలోని తమ నివాసంలో బస చేయనున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్లను సైతం 1వ తేదీనే పంపిణీ చేస్తోంది. పెన్షన్ల పంపిణీని స్వయంగా చంద్రబాబే ప్రారంభించనున్నారు. ఇవాళ సీఎం తూర్పుగోదావరి జిల్లా మలకపల్లికి రానున్నారు. గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొనున్నారు. అనంతరం 4 గ్రామ సభల్లో సీఎం పాల్గొంటారని కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. ఆదివారం స్థానిక రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో సమన్వయ శాఖల అధికారులతో కలెక్టర్ సీఎం పర్యటనలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కార్యాలయ అధికారులు ముఖ్యమంత్రి పర్యటనను పురస్కరించుకొని భద్రతాపరమైన ఏర్పాట్లపై చర్చించారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి పర్యటించారు. ఈ పర్యటన పూర్తి స్థాయిలో విజయవంతం చేయడంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. రానున్న 24 గంటల సమయాన్ని వృధా కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే పెన్షన్ పంపిణీ కోసం లబ్ధిదారుల గుర్తింపు, మార్గదర్శులతో లబ్ధిదారుల కుటుంబాలతో సీఎం ముఖాముఖి సంబంధించి పర్యవేక్షించారు. గ్రామ సభ వేదిక ద్వారా ప్రజలను, గ్రామస్తులను ఉద్దేశించి సీఎం ప్రసంగించనున్నారు. సీఎం హోదాలో తాళ్లపూడి మండలానికి చంద్రబాబు ముచ్చటగా 3వసారి రానున్నారు. 2003 నవంబర్లో తాడిపూడి ఎత్తిపోతల పథకం శంకుస్థాపనకు వచ్చారు. రెండోసారి 2018 జనవరిలో జన్మభూమి కార్యక్రమానికి హాజరయ్యారు.